అటువంటి ప్రజాప్రతినిధులు సారథ్యంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున విద్యుత్ శాఖ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు కొన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం, కొన్ని భూమి పూజ కార్యక్రమాలు చేసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేశాం. కానీ కొన్ని లెక్కలు తప్పనిసరిగా ప్రజలకి ఇలా ప్రచారం చేసే వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఒకటి రెండు లెక్కలు కూడా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇటువంటి తప్పుడు ప్రచారంతో బతకాలని చూసేటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ సమాచారం చేరాలని ఇక్కడ చెప్పదలుచుకున్నాం. 2023 మార్చి నెలలో ఈ రాష్ట్రంలో పీక్ డిమాండ్ 17,000 మెగావాట్లు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చి నెలలో 17,162 మెగావాట్లకు సంబంధించిన పీక్ డిమాండ్ వస్తే కూడా అంటే దాదాపు గతంలో వాడకం కంటే 2,000 మెగావాట్ అధికంగా ఈ రాష్ట్రంలో కరెంటు వాడితే కూడా ఒక్క నిమిషం కరెంటు పోకుండా రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రమాదవశాత్తు కార్మికులు ఇబ్బంది పడతా ఉంటారు. అటువంటి వారికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారి కుటుంబాల బదాలు పడకుండా ఉండటం కోసం ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం ₹1 కోటి ఇన్సూరెన్స్ లైన్ మెయింటెనెన్స్ CND వరకు చేశాం. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత, ఈ ప్రభుత్వంలో పనిచేసే కార్మికుల గురించి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత గురించి ఆలోచన చేసి ప్రభుత్వం రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలతో సహా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఒప్పజెప్పాం. ఇంకొక 34 మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రాసెస్ ఉన్నదని చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉన్నాం. ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగ యువత కోసం వారి స్వయం ఉపాధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడం కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి 8,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని రాష్ట్రంలో SC, ST, BC మైనార్టీ చివరికి EBC, OCలో ఉన్నటువంటి పేదవాళ్ల సైతం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. సంక్షేమం కోసం ఆలోచన చేస్తూనే పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం గురించి ఆలోచన చేస్తూనే నిరుద్యోగ యువకుల గురించి ఆలోచన చేస్తున్నాం, మహిళల గురించి ఆలోచన చేస్తున్నాం. పరిశ్రమలు పెట్టాలనే ఆలోచనతో దావోస్ కి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు వెళ్లి 1,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి పరిశ్రమలు MOU చేసుకుని రాష్ట్రాన్ని తీసుకొని వచ్చారు. అంటే ఇంకొక పక్కన పారిశ్రామికంగా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ వ్యవసాయం, పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటితో సమగ్రమైనటువంటి ప్రణాళికతో అభివృద్ధి చేస్తూ తెలంగాణని కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే 10 ఏళ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం వనరులని, సంపదని దోపిడీ చేసుకున్నటువంటి ఆనాటి TRS నాయకత్వం ఈరోజు బయటకు వచ్చి అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన నిప్పులు కప్పుతా ఉంది. నేను అడుగుతా ఉన్నాను వారిని, మరి 10 ఏళ్ళు ఇల్లు లేదని కదా పేదవాళ్ళు బాధపడ్డది.
ఏ ఒక్క సంవత్సరం ఎందుకు మీరు ఆలోచన చేయలేకపోయారు? ఇందులో మిగిలిపోవాలి 10 ఏళ్ళు ఉద్యోగాలు లేవని కదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత గ్రూప్ 1 ఉద్యోగాలు కావాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 10 సంవత్సరాల్లో ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేకపోయాం. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు 50% మహిళలు వాళ్ళు అభివృద్ధి చెందితే బాగుంటుందని ఆలోచన చేసి పెట్టినటువంటి డ్వాక్రా సంఘాలు ఎందుకు వడ్డీ లేని రుణాల్ని పూర్తిగా ఎత్తేసామని అడుగుతా ఉన్నాను. 10 ఏళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఎందుకు ఇయ్యలేకపోయామని నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఈ ఒక్క సంవత్సరమే మేము 8,000 కోట్ల రూపాయలు వాళ్ళ కోసం వెచ్చిస్తే 10 ఏళ్ళు 80,000 కోట్ల రూపాయలు వెచ్చించాలి. 8 కోట్లు కూడా ఎందుకు ఖర్చు పెట్టలేకపోయామని నేను అడుగుతా ఉన్నాను. ప్రజల పైన ప్రేమ ఉన్నది, ప్రేమ లేనిది ఈ అంశాలతో బేరేజ్ వేస్తేనే అర్థమవుతా ఉంటుంది. ఈ ప్రభుత్వం సంపాదించే ప్రతి రూపాయిని ప్రజలకు పంచాలని ఆలోచన చేస్తాం. ఆనాటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చే ప్రతి రూపాయిని పాలకులు దోపిడీ చేయాలని ఆలోచన చేశారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా 10 ఏళ్ళు మన స్వరాష్ట్రం, మన పరిపాలన మన చేతుల్లో, మన వనరులు మన దగ్గర ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగలేదు, ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పు రాలేదు.